నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 చిచ్చర పిడుగులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సుహాస్, ప్రియాంక, సూరజ్ అండ్ సామ్రాట్. Samrat, Suraj, Priyanka and Suhas. Welcome to We Will Wow Manchi Kick game show. So, Samrat, అనే ఏ సినిమాలు చేసావు? ఇప్పుడు రీసెంట్గా యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ కన్నడలో అయితే గ్రామదేవత అన్నయ్య మీ కాంబినేషన్లో చేశాను నేను. యాక్చువల్లీ మీ మేనకోడలు ఫీమేల్ క్యారెక్టర్ చేశాను. అవునా? అండ్ ఫ్రమ్ దట్ డే తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక చాలా మూవీస్ చేశాను. అండ్ రీసెంట్గా నాది ఇప్పుడు సాయి బాలాజీ అండ్ వెంగమాంబ బోత్ ఆర్ డివోషనల్ మూవీస్. నెక్స్ట్ దమ్మున్నోడు అని ఒక మూవీ వస్తుంది. అండ్ సీరియల్స్ యాజ్ యూజువల్ సమ్ ఎవ్రీ టైమ్ బిజీ విత్ సీరియల్స్. అండ్ ఒక నంది నాటకాలకు ఒక డ్రామా కూడా చేస్తున్నాను నేను. మరి చదువు? పర్ఫెక్ట్ ఇన్ దట్. ఏం చదువుతున్నావు? 10th అనే. గుడ్. సూరజ్? నేను మీ శ్రేయోభిలాషి చేశాను. అందులో చైల్డ్ క్యారెక్టర్ చేశాను, మేజర్ రోల్. ఇంతకుముందు అనుకోకుండా ఒకరోజు, అల్లరి పిడుగు, సూర్యం, స్వరాభిషేకం, చంటి ద హీరో, ప్రేమలో పవని కళ్యాణ్, నందిని, ఈనాటి కురుక్షేత్రం సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. సీరియల్స్ ఈటీవీ విక్రమార్క చేశాను, ఇంకా మొగల్ రేకులు, చక్రవాకం అండ్ ఆల్, పద్మవ్యూహం, చాలా ఉంది లిస్ట్. అబ్బో, నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. గుడ్. ప్రియాంక? నేను జోష్ ఫిలిం చేశాను, స్రవంతి, విక్రమార్క మేమిద్దరం చేసాం. అక్కడ చాలా గోల్ చేసాం, మళ్ళీ ఇక్కడ చేయడానికి వచ్చాం. ఇంకా బంధం, శుభలేఖ, తర్వాత రీసెంట్గా జోష్ చేశాను. అందులో నా క్యారెక్టర్ అంటే నాకు చాలా నచ్చింది. అందులో కూడా గోల్ చేసేది, ఇక్కడ గోల్ చేస్తే బాగుంటుంది కదా. ఏం చదువుతున్నావు? 10th. నేను రీసెంట్గా నాగార్జున గారిది కేడీ మూవీ రిలీజ్ అవుతుంది, అందులో చేశాను మెయిన్ రోల్. ఇంతకుముందు చిన్నోడు, సోగ్గాడు, స్వరాభిషేకం. అండ్ 2007లో వరల్డ్ కప్కి సచిన్, ధోని, ద్రావిడ్, యువరాజ్, సేవాగ్ వీళ్ళు 5గురితో కలిసి నేను పెప్సీ అడ్వర్టైజ్మెంట్ చేశాను. అది త్రూ అవుట్ వరల్డ్ కప్, ఎంటైర్ వరల్డ్ కప్ జరిగినప్పుడు అన్ని ఛానల్స్లో డిస్ప్లే అయింది. అది దానివల్ల మొత్తం మన నేను చూశాను, ఐ రిమెంబర్ దట్. లడేగాతో జీతేగా అని చెప్పి మన కాచిగూడ రైల్వే స్టేషన్లో జరిగింది షూటింగ్. ఓకే. హైదరాబాద్లో. అండ్ సంక్రాంతి 3 రోజులు టోటల్ వాళ్ళ క్రికెటర్స్తోనే ఉన్నాను నేను. టోటల్ అది గోకుల్ చాట్ అండ్ కాచిగూడ రైల్వే స్టేషన్లో జరిగింది. ఫుల్ 3 days క్రికెటర్స్ అండ్ మేము, అంతే. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను కాదు, వెళ్ళావా అంటున్నాను. అక్కడ ఎలో చేయట్లేదు. అక్కడ ఫుల్ ఒక మొత్తం పోలీస్ సెక్యూరిటీ చేయలేక వాళ్ళు 260 మెంబర్స్ పోలీసులు తెచ్చారు. అక్కడ క్రౌడ్ని కంట్రోల్, అంటే అది మెయిన్ రోడ్ మీద జరుగుతుంది షూటింగ్. సో ఇంకా క్రికెటర్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే 5 మెంబర్స్ క్రికెటర్స్ కలిసి ఫస్ట్ టైం ఒక యాడ్లో చేయడం. సో అందుకని ఇంకా క్రౌడ్ని కంట్రోల్ చేయలేక బాగా హెవీ క్రౌడ్ వచ్చింది. బాగా జరిగింది షూటింగ్. నాకు క్రికెట్ అంటే పిచ్చి. ఓకే. సో నేను వీళ్ళందరినీ కలిశాను అనుకో, స్టిల్ నువ్వు యాక్ట్ చేసావు కదా. ఈరోజు 5 లక్షలు ఒకరే గెలవగలరు. ఆ ఒక్కరు ఎవరు డిసైడ్ చేయడానికి 4గురునా? అవునండి. ఫస్ట్ ప్రయారిటీ నాదన్న. అంతేనా? నేను సెకండ్. నేను కాలు కూడా ఎత్తుతా ఇప్పుడు. ఇంకో కాలు ఎత్తి పనే పోదు. సో రెడీయా? రెడీ. మీరు రెడీ, నేను రెడీ, 5 లక్షల క్యాష్ కూడా రెడీ. పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దివ్య. Samrat 5 lakhs, Suraj 5 lakhs, Priyanka 5 lakhs, Suhas 5 lakhs. Ready? Ready ane. First round.
ఈ రౌండ్ ఏంటో తెలుసా? కట్ చేస్తే కట్ చేస్తే. నేను సినిమా కట్ చెప్తాను, అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. టైటిల్ చెప్పను, సినిమా టైటిల్ చెప్పను, 5 ప్రశ్నలు అడుగుతాను. సో ఒక్కో ప్రశ్నకి మీరు కరెక్ట్గా జవాబు చెప్తే 10,000. సో 5 ప్రశ్నలకి కరెక్ట్గా చెప్తే 50,000. ఫస్ట్ సామ్రాట్తో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే, టెన్షనా? అవునన్నయ్య. అరే నో టెన్షన్, ఓకే అన్నయ్య. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. రౌండ్ నెంబర్ 1, కట్ చేస్తే. కట్ చేస్తే హార్ట్ అటాకా? అచ్చే చెప్పు. కట్ చేస్తే కట్ చేస్తే కట్ చేస్తే కట్ చేస్తే ఎన్నికల సమయం. సానుభూతిని పెంచుకుని ఓట్లను పెంచుకోవడానికి ఓ పార్టీ నాయకుడు తన పైన హత్యాయత్నం జరగాలనుకుంటాడు. ఏం టెన్షన్ పడుతున్నావు? ఎన్నికల సమయం, సానుభూతిని పెంచుకుని ఓట్లను పెంచుకోవడానికి ఓ పార్టీ నాయకుడు తన పైన హత్యాయత్నం జరగాలనుకుంటాడు. దానికోసం ఓ ప్రొఫెషనల్ షూటర్తో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. సైలెన్స్. ప్రొఫెషనల్ షూటరే హీరో. కానీ హీరో షూట్ చేయడానికి ముందే పార్టీ నాయకుడిని కాలుస్తారు మరొకరు. దీంతో నిజంగానే మరణిస్తాడు పార్టీ నాయకుడు. కట్ చేస్తే పారిపోతున్న హీరోకి ట్రైన్లో ఓ ప్రయాణికుడు కలుస్తాడు. కానీ అనూహ్యంగా జరిగిన అటాక్లో ఆ ప్రయాణికుడు కూడా మరణిస్తాడు. కట్ చేస్తే ఆ ప్రయాణికుడు పేరుతో హీరో ఊళ్ళోకి వెళ్తాడు. అక్కడ మనుషుల అనుబంధాలకు కరిగిపోతాడు. మరోవైపు సిబిఐ అధికారి పార్టీ నాయకుడు హత్యను ఎంక్వైరీ చేస్తూ హీరో ఉన్న ఇంటికి వస్తాడు. కుటుంబంలోని అందరికీ హీరో గురించి తెలిసిపోతుంది. అసలు పార్టీ నాయకుడిని చంపించింది ఎవరో తెలుసుకుంటారు. నువ్వేంటో అసలు తెలుసో తెలీదో ఫుల్ నాకు ఎక్స్ప్రెషన్ అర్థం కావాలి. మిమ్మల్ని చూస్తే నాకు టెన్షన్ ఉందనే. అరే మనది ఎప్పటి పరిచయం? గ్రామదేవత పరిచయం. ఓకే అనే, కూల్. రెడీ? రెడీ అనే. సినిమా పేరు? అతడు. తెలిసి కూడా టెన్షన్ నటించావు. కరెక్ట్. జీవించాడు. జీవించాడా? మా గురువు అన్నయ్య. టైటిల్స్ చెప్పేస్తారు నార్మల్గా, క్వశ్చన్స్ చెప్పాలి బ్రదర్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో ఆపరేషన్స్ లో సహాయపడే ఎక్స్పర్ట్ గా నటించింది ఎవరు? సోను సూద్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, హీరోని ట్రైన్ లో కలిసిన ప్రయాణికుడిగా నటించింది ఎవరు? రాజీవ్ కనకాల గారు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర పేరేమిటి? రామాచారి, సమ్ రామానుజంచారి, సమ్ ఉందన్నయ్య అనే క్లూ అనే. రామానుజంచారి ఏదో ఉందన్నయ్య. సమ్ హనుమంతరావా ఏదో రామాయణంలో ఉండే పేరే అన్నయ్య. రామాయణంలో ఉండే పేరు రాముడు రా, హనుమంతుడు. ఆగండి రా, మారుతి. మీరు చెప్పకూడదు అసలేమి. ఓకే. టైమ్ అప్. కానీ తను చెప్పేసింది యాక్చువల్గా ఆన్సర్. హనుమంతుడు. క్వశ్చన్ నెంబర్ 4, హీరోయిన్ తల్లిగా నటించింది ఎవరు? సుధా గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఎవరు? చోటకే నాయుడు. సినిమాటోగ్రాఫర్. చోటాకే నాయుడు. ఐ మీన్ సినిమాటోగ్రాఫర్. చోటాకే నాయుడు. ఏదైనా అదే. రాంగ్ ఆన్సర్. సినిమాలో హీరో ఆపరేషన్స్ లో సహాయపడే ఎక్స్పర్ట్ గా నటించింది సోను సూద్. రైట్. హీరోని ట్రైన్ లో కలిసిన ప్రయాణించిన రాజీవ్ కనకాల. రైట్. సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర పేరు సిబిఐ ఆంజనేయ ప్రసాద్. సుధా. రైట్. సినిమాకి సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్. చోటా మంచి కెమెరామ్యానే, ఈయన మంచి కెమెరామ్యానే. సో 1, 2, 3 కరెక్ట్గా చెప్పి అంతేగా 30,000 నీ అకౌంట్లో. బ్రదర్ 20,000. సమ్రాట్ అన్నయ్య. ఇప్పుడు నీ అకౌంట్లో 4,80,000 ఆఫ్టర్ ద ఫస్ట్ రౌండ్.
ఆయనకేమో హార్ట్ అటాక్, నీకేమో దగ్గు, ఏంటో నాకు అర్థం కావట్లే. గొంతులో ఫ్రాక్చర్. ఇప్పుడు ఆన్సర్ చెప్పగలలో లేదు. కట్ చేస్తే హీరో ఓ సెన్సిటివ్ బ్రాహ్మణ యువకుడు లాయర్గా పనిచేస్తూ చుట్టూ జరుగుతున్న అవినీతిని చూసి మదన పడుతూ ఉంటాడు. మనుషులలోని కల్మషాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే అవినీతి పరులు, సంఘ విద్రోహ శక్తులను శిక్షించే వీరుడు ఒకడు ఉద్భవిస్తాడు. వారిని వేటాడి శిక్షలు వేస్తుంటాడు. కట్ చేస్తే హీరో తన పొరుగింట్లో ఉండే హీరోయిన్ని ప్రేమిస్తాడు. కానీ ఆమె హీరో ప్రేమని అంగీకరించదు. హీరోయిన్ అల్ట్రా మోడర్న్ గా ఉండే ఒక పాప్ సింగర్ ని ప్రేమిస్తుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ ముగ్గురు ఒక్కరే అని తెలుస్తుంది. తెలిసిపోయింది. తనకి బిగినింగ్ తెలిసిపోయినట్టుంది. బ్రాహ్మణ యువకుడు అనగా నీకు సగంలో తెలిసింది. నీకు మీకు విషయం తెలుసా? నాకు మీ అందరికంటే ముందే తెలుసు ఈ సినిమా. సినిమా పేరు అపరిచితుడు. కాదా? అపరిచితుడు అనేది నువ్వు 3 వేషాలు కనిపించేటట్టు చెప్పాలి. చితుడు యా బేబే కమ్ ఆన్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో ఏ పురాణం ప్రకారం శిక్షలు వేస్తూ ఉంటాడు? తెలుసా? నీకు తెలుసా? తెలీదా? ఓకే, టైం అప్. చాలా టైం ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు ఏదో ఒకటి చెప్పరా. కుమారి ఐ థింక్ పాటలో ఉంది కదా. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో మానసిక స్థితికి ఏం పేరు? మెంటల్ డిసార్డర్. డిసార్డర్ కరెక్టే. ఆ ముందు 2 ఉన్నాయా? క్లూ ఇచ్చేసాను నీకు. ఇంతకన్నా పెద్ద క్లూ ఎవరు ఇవ్వర్రా. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి తమిళ ఒరిజినల్ టైటిల్ ఏమిటి? ద ఒరిజినల్ తమిళ్ ఫిల్మ్స్ నేమ్. నేను చెప్పేశాను కూడా, రే గుర్తు తెచ్చుకో. అయిపోయింది, టైం అయిపోయింది. కట్ చేసాను. ఈ సినిమాలో 5వ క్వశ్చన్. రేమో పాట పాడు. అబ్బా బతికించారు లాస్ట్ క్వశ్చన్ అని. రెడీ 1 2 3. శృతి ఎందులో పెట్టుకోమంటారు? అబ్బా 3 to 5 లో 3 to 5 తాగడతా. ఓకే కమాన్. లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రేమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు. లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రేమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రేమో. అరే జీబ్రా తన వేగం కోబ్రా తన REMO రేమో. రైట్. బట్ వాట్ మ్యాన్? గరుడ పురాణం. హీరో ఏ పురాణ ప్రకారం శిక్షలు? గరుడ పురాణం. సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు నందిని. నందు. హీరో మానసిక స్థితికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. తమిళ ఒరిజినల్ టైటిల్ అన్నియన్. సరే, పాట బాగానే పాడేశావు. సో 10,000 నీ అకౌంట్లో. దివ్య తీసుకెళ్ళిపోతుంది 40,000 మా అకౌంట్. ఇప్పుడు నీ అకౌంట్లో 4,60,000. ప్రియాంక. నేను అమ్మాయికురాలు, నన్ను హార్డ్గా అడగదు. మాయకురాలు. అమ్మాయికురాలు. మాయ చేసి తన జాగ్రత్త. రెడీ? కట్ చేస్తే హీరో అన్నీ ఉన్న ఓ ఇండస్ట్రియలిస్ట్ ముద్దుల కొడుకు.
తండ్రి చూపించే విపరీతమైన ప్రేమ అనే బంధనాల నుంచి తనదైన ఐడెంటిటీ కోసం తప్పిస్తూ ఉంటాడు. కట్ చేస్తే జీవితాన్ని ఆనందంగా గడిపే హీరోయిన్. హీరో ఆమె ప్రేమలో పడతాడు. హీరో తండ్రికి ఇది నచ్చదు. కట్ చేస్తే హీరో కుటుంబంతో ఓ వారం కలిసి ఉండాలనే కండిషన్పై హీరోయిన్ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నెమ్మదిగా అందరి మనసు గెలుచుకుంటుంది. చివరికి హీరోయిన్ తండ్రి హీరోని తన ఇంట్లో వారం రోజులు ఉండాలనే కండిషన్తో కథ సుఖాంతమవుతుంది. నా ఫేవరెట్ సినిమా అవునా? బొమ్మరిల్లు. బొమ్మరిల్లు వండర్ఫుల్ ఫిలిం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. ఇస్ ఇట్ ట్రూ? ఎస్ అనే నేను అప్పుడే లవ్ లో పడిపోయారంతా? ఇంకా ఆ ట్రాక్ లో లేదు. కాదయ్యా, మనం అడిగిన వెంటనే ఎస్ అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు. మేము కూడా యాక్సెప్ట్ చేస్తామని ట్యాగ్ లైన్ ని. నాట్ ఓన్లీ దట్ లవ్ బ్రదర్స్, పేరెంట్స్ లవ్ కూడా మేక్స్ అవర్ లైఫ్ బ్యూటిఫుల్. మేము చెప్పిన పేరెంట్స్ లో ఇంతవరకు చెప్పలేదు. మేము చెప్పిన చెప్పలేదు. లేదు, మీరు బాగా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము చెప్పిన పేరెంట్స్ లో ఇలా కూడా మేనేజ్ చేస్తుంటారు లేదా పాపం. వాళ్ళు అలాగే అంటే అలవాటు ఉందనే. వాళ్ళు అలాగే నమ్మేస్తూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ జెనీలియాకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరు? సునీత గారు. ఆ? సునీత గారు. ఇంకా చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు తల్లి. రాంగ్ ఆన్సర్. సునీత మంచి డబ్బింగ్ ఆర్టిస్టే గానీ ఈ సినిమాకి తను చెప్పలేదు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరేమిటి? అయ్యో, ఇందాకే గుర్తుంచుకున్నాను. చెప్పవా? అరవింద్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో అక్కగా ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండే పాత్రలో నటించిన నటెవరు? యాంకర్ ఆవిడ. పాస్ చేయండి. పాస్ అనే చేయలేదు. మేము చెప్తే నాకు డబ్బులు వస్తాయి. నో, నాకే. పద్మ గారు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. తనకి ఇందాక పాడే ఛాన్స్ ఇచ్చాను, ఇప్పుడు నీకు. కన్నులు తెరిచి కలగన్నా ఆ పాట. కన్నులు తెరిచి కలగంటామని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం పిచ్చాము అని అనుకున్నాను. కానీ ఇప్పుడు పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం మర్చిపోయిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు రైట్. సినిమాలో హీరోయిన్ జెనీలియాకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ సవితా రెడ్డి. అలాగే సినిమాలో హీరో అక్కగా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండే పాత్రలో నటించిన నటి సురేఖ వాణి. పాడబా పాడావు. 1, 2, 3, 30,000 నీ అకౌంట్లో, 20,000 మా అకౌంట్లో. దివ్య ప్లీజ్. ప్రియాంక వెల్ ప్లేడ్. ఇప్పుడు నీ అకౌంట్లో 4,80,000. యు ఆర్ ఈక్వల్ విత్ సామ్రాట్. సుహాస్. అన్నా కొంచెం ఈజీగా. చాలా ఈజీ. అసలు నీకు కథే లేదు. కట్ చేస్తే 4 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. యాంకర్ ఏంటి? ఏంటిది? ఆ గేమ్ షోలో కట్ చేస్తే హీరో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్. హీరోకి ఓ తల్లి, భార్య, ఓ చిన్నారి పాప. హ్యాపీ ఫ్యామిలీ. కట్ చేస్తే హీరో కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రదేశంలో గణేశుడి ఆకారంలో ఓ బండ కనిపిస్తుంది. హీరో తల్లి, భార్య అక్కడ ఓ గుడి కట్టించమని చెబుతారు. ఈ నమ్మకాలే లేని హీరో నిర్మాణపు పనులను కొనసాగిస్తాడు. కట్ చేస్తే హీరో కూతురు విపరీతంగా అబ్నార్మల్ గా ప్రవర్తిస్తూ ఉంటుంది. చేతబడికి సంబంధించిన అన్ని సూచనలు ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఏ నమ్మకాలు లేని హీరో పాప కోసం ఎంతో మంది డాక్టర్లను సంప్రదిస్తాడు. చేతబడి జరిగిందేమో అని ఫకీర్లను కూడా ఆశ్రయిస్తాడు. చివరికి
తన పాప స్థితికి కారణమైన మిత్రుడిపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాప క్షుద్ర శక్తుల నుంచి విముక్తి అవుతుంది. సినిమా పేరు రక్ష. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో కూతురుగా నటించింది ఎవరు? అమ్మాయి విక్రమార్కలో చేసింది, తన పేరు యానీ. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సమర్పకుడు ఎవరు? సారీ, సమర్పకుడు presented by whom? రామ్ గోపాల్ వర్మ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి మూలమైన హిందీ సినిమా? ధర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? దర్శకుడు ద డైరెక్టర్? రామ్ గోపాల్ వర్మ. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో తెల్ల కన్ను బాబాగా నటించింది ఎవరు? ప్రదీప్ రావత్. రైట్ ఆన్సర్. సినిమాలో హీరో కూతురుగా నటించింది బేబీ నేహా. సినిమాకి సమర్పకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమాకి మూలమైన హిందీ సినిమా ఫూంక్. ఈ సినిమాకి దర్శకుడు వంశీ కృష్ణ ఆకేళ్ల. సినిమాలో తెల్లకన్ను బాబాగా నటించింది ప్రదీప్ రావత్. సో 1, 2 కరెక్ట్గా చెప్పి 3 చెప్పలేక 20,000 నీ అకౌంట్లో పెట్టుకుని 30,000 మా అకౌంట్లో ఇచ్చేస్తున్నావు. దివ్య, నీ అకౌంట్లో ఇప్పుడు 4,70,000. బట్ వెల్ ప్లేడ్. సో ఇప్పుడు మనం రెండో రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ పేరు ఒళ్ళంతా థ్రిల్ ఇంత. సామ్రాట్ గారు ఇక్కడికి వస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి రా. ఆల్ ది బెస్ట్. అక్కడే ఉండండి, చెప్తాం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ అమ్మాయి తీసుకొస్తుంది సార్. మీకు తలుపులు మూసేస్తాం సార్. మీరు లోపల నుంచి ఉంటారు సార్. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది సార్. అవి గాల్లోకి ఎగురుతాయి సార్. మీరు వాటిని పట్టుకోవాలి సార్. సార్ మీరు పట్టుకుంటున్నప్పుడు సార్ వంగకూడదు సార్. నోట్లో కుక్కకూడదు సార్. జేబులో పెట్టుకోకూడదు సార్. చేత్తోనే పట్టుకోవాలి సార్. అలాగే రెడీయా? రెడీ. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. మరి పట్టుకోవడానికి రెడీయా సార్? రెడీ అనే వచ్చేస్తారా సార్? సార్ ఎందుకు పిలుస్తున్నాను? ఒళ్ళంతా థ్రిల్లింతా ఆడడానికి రా. సార్ అన్ని డిఫరెంట్ గా చేస్తున్నారు. ఎంట్రీ ఏమో డిఫరెంట్ గా ఇచ్చారు, రజనీ లెవెల్లో ఒక స్టైల్లో తిరిగిగా. ఇప్పుడేమో దండం పెట్టారు. ఏంటి అసలు ఏంటి అంటే ఏం లేదన్నయ్య, ఎట్లా ఇంకా అది పట్టుకోలేని అర్థమైపోయింది. కొంచెం స్పోర్టివ్కి వెళ్ళి స్పోర్టివ్కి వచ్చేద్దాం. పట్టుకోలేమని అర్థమైపోయింది. అవునన్నయ్య, అందరు నాకన్నా పెద్దలు, పెద్ద పెద్ద చేతులు వీళ్ళందరివి, చిన్న చిన్న చేతులు నావి. అబ్బో, ఇంకా చిన్నవి. పెట్రా, ఎవరు చిన్నది? అదే చిన్నది. చూడనే చూడు, నీకు చాలా పెద్దది. నాది ఇంకా చిన్నదనే. బట్ బాగా 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 పట్టుకున్నాడు సామ్రాట్. దొంగ 25 గ్రీన్, 25 అంటే 2,500, 10 రెడ్ అంటే 5,000, 7 ఎల్లో, 7,000, టోటల్ గా 14,500 పట్టుకున్నావు. బట్ ₹1,00,000 ఈ రౌండ్ వాల్యూ. సో ₹1,00,000లో నువ్వు 14,500, 14,500 పట్టుకున్నావు కాబట్టి 85,500. దివ్య, సో సామ్రాట్ ఇప్పుడు నీ అకౌంట్లో 3,94,500.
సూరజ్ ఫస్ట్ రౌండ్లో కొంచెం మిస్ చేసావు. కొంచెం ఏంటి బాగానే మిస్ చేసావు. ఇప్పుడు ఈ రౌండ్లో మిస్ చేయకూడదు. ఓకే. ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నీకు? వెళ్ళాలనుందా లోపలికి? లోపలికి వెళ్ళాలనుందా? గేమ్స్ ఆడు. మొత్తం ఇట్లా పట్టేసుకోవాలని ఉంది నాకు. సో వెల్కమ్ టు ద ఒళ్ళంతా థ్రిల్లింతా. ఎలా ఉంది? కేక రచ్చ ఆ? సూపర్ అసలు. సూపర్. బట్ పట్టుకోవడం నాట్ సూపర్. సామ్రాట్తో కంపేర్ చేస్తే 13 గ్రీను అంటే 1300, 3 రెడ్ 1500, 4 ఎల్లో 4000, మొత్తం 6800. ఓకే, నో Okay. ప్రాబ్లం. మా అకౌంట్లో 93,200. సురాజ్, నీ అకౌంట్లో నువ్వు ఎప్పుడు ఎంత ఇచ్చావు? 93,200 ఇచ్చిన తర్వాత 3,66,800. ప్రియాంక ప్లీజ్. ఎంత పట్టుకుని ఉండొచ్చు? ఎల్లో ఎక్కువ పట్టుకుంటున్నానని, గ్రీన్ ఎక్కువ పట్టుకున్నానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్రీన్ వాళ్ళిద్దరికంటే ఎక్కువే పట్టుకున్నావు. 29, 2,900. రెడ్ 5 అంటే 2,500. ఎల్లో 9, టోటల్గా 14,400. సో 85,600, 85,600 మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు మా హీరోయిన్ ప్రియాంక, నీ అకౌంట్లో 3,94,400. సో రెడీ? రెడీ. ఇందాక పోగొట్టుకుందంతా మళ్ళీ రాగొట్టుకున్నాను. వచ్చాయి, ఆ మూడ్లో వచ్చాయి. అమ్మో, 30 గ్రీన్ అంటే 3,000. 9 రెడ్ 4,500. కమాన్, అలా చెప్పు. 10 ఎల్లో 10,000. టోటల్గా నువ్వు పట్టుకున్నది 17,500. బట్ మా మీద కూడా కొంచెం దయ చూపించావు. 82,500
నాకు సమర్పించు. సో ఇప్పుడు మీ అకౌంట్లో 3,87,500. సో హే, సమ్రాట్ అండ్ ప్రియాంక పక్క పక్కన ఉన్నారు. 3,94,500, 3,94,400. 100 డిఫరెన్స్. సుహాస్ 3,87,500. సూరజ్ 3,66,800. హలో ఎవ్రీవన్. గుడ్, వెల్ ప్లేడ్. నెక్స్ట్ రౌండ్. లక 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 లక. ఈ రౌండ్లో మళ్ళీ సామ్రాట్తో స్టార్ట్ అవుతుంది. 6 క్వశ్చన్స్. ముందర నిల్చున్నప్పుడు అనుకుంటా నేనే ఫస్ట్ నిల్చున్నాను, కానీ ఇందులో సినిమా క్వశ్చన్స్తో పాటు ఐ విల్ బి టెస్టింగ్ యువర్ జీకే, జనరల్ నాలెడ్జ్. అబ్బా, మనకి సంబంధం లేని క్వశ్చన్స్. ఇప్పుడు నేను మీలాగా యాక్ట్ చేశాను, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నా. బట్ యాక్ట్ చేసినా ఎక్కడ డుమ్కీలు కొట్టకుండా అన్ని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. అది 10th అవ్వచ్చు, 11th అవ్వచ్చు, పియూసీ అవ్వచ్చు, నా బిఏ అవ్వచ్చు, ఎంఏ అవ్వచ్చు, ఎక్కడ కంపార్ట్మెంటల్ సిస్టమ్లు. నాకు అన్ని మీ పోలికలే అన్నయ్య. నేను డబుల్ ప్రమోషన్ అన్నయ్య. నిజాలు చెప్పు. 5th నుంచి 7th వచ్చారు హైదరాబాద్, బెంగళూరులో 5th, హైదరాబాద్. సో నేను అనేది విత్ ఆల్, తప్పకుండా మీరు యాక్టర్స్గా పైకి రావాలనే కోరుకుంటున్నాను. బట్ బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి, అది మాత్రం మిస్ చేయొద్దు. ఓకే, సో ఆల్వేస్ అమ్మా నాన్న వాళ్ళ మాట వినండి. ఓకే, వాళ్ళే దే విల్ గైడ్ అస్, దే నో. నిజంగా ఈ స్టేజ్లో మేము ఉన్నాం అంటే మా పేరెంట్స్ కారణం నిజంగా. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. హీరో జగపతి బాబు పూర్తి పేరేమిటి? జగపతి చౌదరి. జగపతి చౌదరి. ముందు పూర్తి పేరంటే మొత్తం చెప్పాలి. నేను జగపతి చౌదరి తెలుసు, ముందు పేరు తెలియదు. ప్లీజ్ అనే మాస్ ఆఫ్ మస్కి. చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో ఉర్దూ మీడియంతో ఏర్పాటైన మొట్టమొదటి యూనివర్సిటీ ఏది? పాస్ అనే. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. 25 కోట్ల సంవత్సరాల నుండి ఎటువంటి మార్పు చెందని జీవి ఏది? కుక్క. మనిషి. ఏనుగు. కోతి. సుహాస్. క్వశ్చన్ నెంబర్ 4. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకత్వం వహించిన ఒకే ఒక్క చిరంజీవి గారి సినిమా ఏది? అంజియా. క్వశ్చన్ నెంబర్ 5. కాలాంతకుడు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? శివుడు. క్వశ్చన్ నెంబర్ 6. బటర్ఫ్లై అనే ఈవెంట్ ఏ క్రీడకు సంబంధించింది? బటర్ఫ్లై అనే క్లూ అనే. బటర్ఫ్లై ఏ స్పోర్ట్? అబ్బా స్విమ్మింగ్. అబ్బా స్విమ్మింగ్ రైట్ ఆన్సర్. హీరో జగపతి బాబు పూర్తి పేరు వీరమాచనేని జగపతి చౌదరి. భారతదేశంలో ఉర్దూ మీడియంతో ఏర్పాటైన మొట్టమొదటి యూనివర్సిటీ ఉస్మానియా. 25 కోట్ల సంవత్సరాల నుండి ఎటువంటి మార్పు చెందని జీవి కుక్క కాదు, మనిషి కాదు, కోతి కాదు, పిల్లి కాదు, ఏమీ కాదు, బొద్దింక. కాక్రోచ్. ఓ బొద్దింకని కాక్రోచ్ అంటారా? ఓ కాక్రోచ్ ని బొద్దింక అంటారు. క్వశ్చన్ నెంబర్ 4. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకత్వం వహించిన ఒకే ఒక్క చిరంజీవి సినిమా. రామ్ చరణ్ సినిమా పేరేంటి? ఇప్పుడు సూపర్ హిట్ మగధీరా. ఆ మగధీరకు ముందు చిరంజీవి గారు చేసిన సినిమా ఏంటి? మగధీరుడు. మగధీరుడు బ్లాక్ అయిపోయింది నా మైండ్. 1986 లో విజయ్ బాపిరెడ్డి గారు దాని డైరెక్టర్. కాలాంతకుడు అని శివుడిని అంటారా నాన్న? యమధర్మరాజు. లక్కీగా స్విమ్మింగ్ అని చెప్పారు. సో క్వీన్. ఇప్పుడు సామ్రాట్ అకౌంట్లోకి రాజుగారి అకౌంట్లో 2,69,500. అనే కాలాంతకుడు అంటే నేను శివుడు అనుకున్నాను, యముడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే శివుడు అంటే చంపేస్తాడు కదా, కర్మ కర్త క్రియ అంటారు కదా.
అంటే యమధర్మని డైలాగ్ కూడా ప్రిపేర్ వచ్చానని ఆ మూవీలో యమదొంగ మూవీలో నుంచి. లక్కీగా నువ్వు భీముడు అనలేదు. యమధర్మరాజు ప్రిపేర్ అయ్యి వచ్చావా? అంటే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్. అవునా? గుడ్, చెప్పు. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట నాడు వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట కలిపి తన 10 ప్రాణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రి జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గట్టిపోచగా నుంచి ప్రాణహరుడైన మిమ్మల్నే ప్రాణభయంతో పరిగెత్తించిన పసిబాలుడు మార్కండేయునిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలంలో ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అంటూ మమ్ము అవహేళన చేటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుండి దేవుడు అతిగుండడం కించ భావాన్ని కుకటి వేడతో సైతం ప్రకటించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కును పరిపాలించే అష్టదిక్పాలకులు, మరణించే పంచభూతములు సైతం జయ హోన్నరుడా అంటూ హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించరా. స్వర్ణ మణిమయ రత్న కష్టాలంకృతమైన సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మడేనేవా ఈ రౌరవమున శతదా సర్వదా సహస్రత పాప పంకిలమైన ఈ కూపములను సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్స్? నో డౌట్. సార్ మా కోసం మీరు ఒక డైలాగ్ చెప్పండి. జోష్ డైలాగ్ మా అందరి కోసం ఒక జోష్ అనే డైలాగ్. మార్గదర్శకులు మీరన్నయ్య. టెన్షన్ పెడుతున్నారే మీరు. నాకు టెన్షన్ పెట్టారు మీరు. మరి అతనికంటే యముడు చెప్పాడు కాబట్టి నేను ఈక్వల్గా చెప్పాలి ఏదైనా. సో కర్ణుడు చెప్తాను. సో కుంతి వచ్చి కర్ణుణ్ణి పాండవులతో కలిసిపోమని చెప్తుంది. కలిసిపోమని చెప్పిన తర్వాత ఒక మధ్యలో దుర్యోధనుడిని వదిలేయమంటుంది. ఓకే, దుర్యోధనుడిని వదిలేసి పాండవులతో కలిసిపోనాయన, నువ్వు నా కొడుకువి అని అన్నీ చెప్పేస్తుంది. అమ్మా, రాజ్యమాతనిదైనా రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని ఎలమని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకునితో చెలిమాని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్రమూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడిని, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అమ్మ, తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునే తమందుని కాదమ్మా, నన్ను క్షమించు. అమ్మా, ఈ ఒక్కటి తప్ప ఇంకేదైనా నెరవేరుస్తాను, కోరుకో తల్లి. ఏదో చెప్పకూడదు అంటుంది. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, అరిహృద్వి భంజనుడు. అమ్మ, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మ, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు 5గురు, లేక ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవులు 5గురు. 6గురు బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే, పంచ పాండవులే. సెలవు మాత. ఇప్పుడు తమ్ముడు సూరజ్ అదరగొట్టాలి. I'll try my level best. రెడీ? లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. పేక ముక్కల ఆటను మొట్టమొదటిసారిగా ఏ దేశ ప్రజలు కనిపెట్టారు? జర్మనీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. మిస్ ఇండియాగా ఎంపికైన తొలి తెలుగు సుందరి ఎవరు? పూనం కౌర్. నో. ఓకే. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. శ్రీకృష్ణుడి శంఖం పేరేమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. ఈగ సగటున ఎంతకాలం జీవిస్తుంది? 25 days. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. లక్స్ అనే పదానికి లాటిన్ భాషలో అర్థమేమిటి? లక్స్. ఏదో ఒకటి చెప్పుడాలి. సోప్. లాటిన్. క్వశ్చన్ నెంబర్ 6. గోల్ఫ్ ఒక ఆటని తెలుసు కదా? గోల్ఫ్. కానీ గోల్ఫ్ కా పేరెలా వచ్చింది? బాల్ గాప్ మే ప్యాట్ బన్ కొట్టి గోల్ఫ్ అని వచ్చింది. పేక ముక్కల ఆటను మొట్టమొదటిసారిగా ఏ దేశ ప్రజలు
చైనీస్ మిస్ ఇండియాగా ఎంపికైన తొలి తెలుగు సుందరి గద్దె సింధూరా. సింధూరా గద్దె. అబ్బా గద్దె సింధూరా 2005లో మిస్ ఇండియా వరల్డ్. శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. ఈగ సగటున ఎంతకాలం జస్ట్ యూ మిస్డ్ బై 5 days. ఒక నెల. లక్స్ అనే పదానికి లాటిన్ భాషలో వెలుగు. లక్స్. లైట్. గోల్ఫ్ ఒక ఆటని తెలుసు, కానీ గోల్ఫ్ ఆ పేరులా వచ్చింది. నేను కూడా మీతో నేర్చుకుంటున్నాను. జెంటిల్మెన్ ఓన్లీ, లేడీస్ ఫర్బిడన్. సో 1 2 3 4 5 6. వావ్ సూరజ్, అదే. ఆల్ డౌన్. వావ్. గుడ్ గుడ్. స్వాహా. 1,50,000. సూరజ్, నీ అకౌంట్లో మొత్తం ఇచ్చిన తర్వాత మొత్తం మాకు సమర్పించావు 2,16,800. ప్రియాంక రెడీ? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. హీరోయిన్ తమన్నా పూర్తి పేరేమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. మహాభారతం ప్రకారం సైంధవుడు దుర్యోధనుడికి ఏమవుతాడు? బావా మరిది. బావ మరిది. ఆ. బావా మరిది. మావయ్య. బావా మరిదా? బావా మరిది. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మోటరోలా కంపెనీ తయారు చేసిన తొలి వస్తువు ఏది? బాల్, మైక్, ఎనీథింగ్ వాళ్ళే తయారు చేసేసారు అన్ని ఫస్ట్ ఒకేసారి. నాకు తొలి తెలియదు. వస్తువు కావాలి. మోర్చరోరండి నేను ఓకే సారీ. క్వశ్చన్ నెంబర్ 4. పూర్తిగా శాకాహారాన్ని పాటించిన ఒకే ఒక్క నియంత ఎవరు? అతనంట. ఫస్ట్. క్వశ్చన్ నెంబర్ 5. తెలుగులో అనుష్క రెండో సినిమా ఏది? క్వశ్చన్ నెంబర్ 6. మనిషి పుట్టినప్పుడు ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? నాకు తెలుసు. నీకు అన్ని తెలుసు. హీరోయిన్ తమన్నా పూర్తి పేరు తమన్నా భాటియా. తమన్నా భాటియా. మహాభారతం ప్రకారం సైంధవుడు దుర్యోధనుడికి ఏమవుతాడు? బామ్మది. బావమరిది. మోటరోలా కంపెనీ తయారు చేసిన తొలి వస్తువు ఫోన్. కార్ రికార్డ్ ప్లేయర్. కార్ రికార్డ్ ప్లేయర్. పూర్తిగా శాకాహారాన్ని పాటించిన ఒకే ఒక్క నియంత హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్. మహాత్మా గాంధీ అంట. తెలుగులో అనుష్క రెండో సినిమా మహానంది. అబ్బా. మనిషి పుట్టినప్పుడు ఉండే మొత్తం ఎముకల సంఖ్య 300. పెరిగేసరికి అవి 206 మాత్రమే ఉంటాయి. సో ఒకటి చెప్పావు కరెక్ట్గా. 1,25,000 పోయి. దివ్య రెడీగా ఉంది. ప్రియాంక, ఇప్పుడు నీ అకౌంట్లో 2,69,400. సుహాస్ రెడీ? లక్క 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 లక్క. రెడీ అన్న. క్వశ్చన్ నెంబర్ 1. మన్మధుని తండ్రి ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. మధుర గాయని పి సుశీలలో పి అంటే ఏమిటి? పసుగంటి. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. శ్రీకాంత్ నటించిన 101వ చిత్రం ఏది? మహాత్మా. శ్రీకాంత్ నటించిన 101వ చిత్రం మహాత్మా. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. వెనిస్ నగరం ఏ దేశంలో ఉంది? ఇటలీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఫిల్మ్ కెరీర్ లో జెనీలియా తొలి హీరో ఎవరు? సిద్ధార్థ. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. ఎవరెవరు క్రికెటర్స్? నువ్వు సచిన్, ధోని, ద్రావిడ్, యువరాజ్, సేవాగ్. గుడ్. రంజీ క్రికెట్లో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. అంత యాక్ట్ చేసావని. రాంగ్ ఆన్సర్. మన్మధుని తండ్రి ఎలా మర్చిపోతావా? అగ్నే నాగేశ్వరరావు కదా. మన్మధుడు ఎవరు? నాగార్జున. ఎలా ఛే, ఎలా అవుతారే నాగేశ్వరరావు గారు? శ్రీకృష్ణుడు. అది రైట్ ఆన్సర్. మధుర గాయని పి సుశీల్లో పి అంటే పులపాక. ఓకే. ఓకే. శ్రీకాంత్ నటించిన 101వ చిత్రం 100th చిత్రం మహాత్మా. 101వ చిత్రం
వెనిస్ నగరం ఇటలీ. గుడ్. ఫిల్మ్ కెరీర్ లో జెనీలియా తొలి హీరో రితేష్ దేశ్ముఖ్. తుజే మేరీ కసం. మన తెలుగులో సిద్ధార్థ కదా అదే అనుకున్నాం. అలా ఫీల్ అయ్యాడు. రంజీ క్రికెట్ లో ఒకే సీజన్ లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ ద స్టైలిష్ హైదరాబాదీ VVS లక్ష్మణ్. లక్ష్మణ్ 8 సెంచరీలు 1999 అండ్ 2000 సీజన్ లో. లక్ష్మణ్, వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ లక్ష్మణ్ కదా. క్లాప్స్ లక్ష్మణ్ కోసం. సో శ్రీకృష్ణుడు మిస్సు, పులపాక మిస్సు, శ్రీకాంత్ 101వ మిస్సు, జెనీలియా మిస్సు, లక్ష్మణు మిస్సు. ఒకటే 25,000 నీ అకౌంట్లో, 1,25,000 మా అకౌంట్లో. నీ అకౌంట్లో 2,62,500. 269, 269, 262, 216. థర్డ్ రౌండ్ అయిపోయింది. వెల్ ప్లేడ్. సుహాస్ అండ్ సూరజ్ ఇద్దరు ప్లీజ్. ఇందాక ఏదో ప్రామిస్ చేశారు నాకు. రండి ఇద్దరు రండి. షూర్. ఇప్పుడు మేము చేసే ఈ ఐటమ్ పేరు ట్రాన్స్లేషన్ అనే. ఇందులో ఏంటంటే నేను ఒక ఫారినర్ని, నేను ఇండియాకి వస్తాను. ఇక్కడ ఏంటంటే నాకు తెలుగు అర్థం చేసుకోవడం రాదు కానీ మాట్లాడడం వచ్చు. నాకు ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు, అతనికి ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం వచ్చు కానీ మాట్లాడడం రాదు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉండదో చూస్తారు. హాయ్. హాయ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మంచి సాయంత్రం ఆడా మగలారా. టుడే ఐ కేమ్ టు ది స్టేజ్. ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. నో నో, కాదు కాదు, టు దిస్ స్టేజ్. ఓ ఈ స్థాయికి. ఇట్స్ ఓకే. అది సరే. ఐ కేమ్ ఫ్రమ్ వాషింగ్టన్. నేను చాకలూరు నుంచి వచ్చాను. ఇట్స్ ఓకే. అది సరే. ఐ ఆమ్ రిచర్డ్సన్. నేను రిచర్డ్స్ కొడుకుని. నో నో, కాదు కాదు, మై నేమ్ ఈజ్ రిచర్డ్సన్. నా పేరు రిచర్డ్స్ కొడుకు. ఇట్స్ ఓకే. అది సరే. ఐ కెనాట్ స్పీక్ తెలుగు. నేను తెలుగు మాట్లాడలేను. ఇట్స్ ఫైన్. అది జరిమానా. ఇట్స్ ఓకే. అది సరే. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు. కానీ నేను తెలుగు కింద నుంచోగలను. ఇట్స్ ఓకే. అది సరే. యు సీ, నీ సముద్రం, వెల్, బావి. ఇట్స్ ఓకే. అది సరే. ద ఓల్ అమెరికా ఇస్ వెరీ కూల్. బొక్క అమెరికా చాలా చల్లగా ఉంటుంది. నాట్ హోల్, ఓల్. బొక్క కాదు, బ్రొక్క. ఇట్స్ ఓకే. అది సరే. బట్ ఇన్ ఇండియా ఇట్స్ టూ హాట్. కానీ ఇక్కడ భారతదేశంలో 2 ఎండలు. నో నో, కాదు కాదు, ఇన్ ఇండియా ఇట్స్ టూ హాట్. ఇక్కడ భారతదేశంలో 2 ఎండలు. ఇట్స్ ఓకే. అది సరే. కమింగ్ టు ద పాయింట్. చుక్కలోకి వస్తున్నాం. ఇట్స్ ఓకే. అది సరే. ఇన్ అమెరికా దెర్ ఇస్ ఎ పీస్ఫుల్ ఐలాండ్. అక్కడ అమెరికాలో ముక్కతో నిండిన ద్వీపం. ఇన్ అమెరికా దెర్ ఇస్ ఎ పీస్ఫుల్ ఐలాండ్. అక్కడ అమెరికాలో బఠానీతో నిండిన ద్వీపం. నో నో, కాదు కాదు, ఇన్ అమెరికా దెర్ ఇస్ ఎ పీస్ఫుల్ ఐలాండ్. అక్కడ అమెరికాలో బఠానీతో నిండిన ద్వీపం. ఓ యు ఆర్ ఎ బిగ్ ఇడియట్. అబ్బా నువ్వు ఒక పెద్ద ఎదవా. నాట్ ఐ, యు. నేను కాదు, నువ్వు. ఓ గాడ్, ఐ యామ్ హెల్ప్లెస్. ఓ దేవుడా, ఇతనికి సహాయం తక్కువ. థ్యాంక్ థ్యాంక్ యూ. నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ని. నాకు ఒక కొత్త హీరో దొరుకుతాడు. ఆ కొత్త హీరోతో నేను పడే బాధలేంటో చూస్తాను. ఏడా ఏడా హీరో పొద్దున్న చూస్తున్నా ఎటు వెళ్ళిపోయాడా అసలు. బాబా బాబా, ఈరోజు సాగు కొట్టేస్తున్నారు. ఏరా బాబు. ఏంటది? అంటే ఫ్యూచర్ లో పెద్ద యాక్టర్ని అయిపోయి బైలు టాటాలు ఇప్పటి నుంచే ప్రాక్టీసింగ్ సార్. ఫ్యూచర్ లో పెద్ద యాక్టర్ అయిపోయి బైబైలు టాటాలు ఇప్పటి నుంచే ప్రాక్టీసింగ్. అవును సార్. నువ్వు ఇంతవరకు స్టేజ్ మీదకి రాలేదు, ఒక్క సీన్ కూడా చేయలేదు, అప్పుడే బైబైలు టాటాలా? అది సరే కానీ ఇప్పుడు మనం చేసే సినిమాలో హీరోయిన్ ఉదయ్ భానయ్య. ఓకే సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు సీన్ ఏంటంటే నువ్వు భానుని ప్రేమిస్తున్నావు. అదేంటి సార్? అనుకోయా, అనుకో. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు డైలాగ్ ఏంటంటే భాను ఐ లవ్ యూ అని చెప్పాలి. భాను ఐ లవ్ యూ అని చెప్పాలి. అది. ఓకే, అర్థమైంది కదా? ఓకే. అంటే నువ్వు ఫస్ట్ టైం నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నావు కాబట్టి కొంచెం భయంగా చెప్పాలి. ఓకే. ఓకే కదా? ఓకే సార్. అంటే ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. అవును. రెడీయా? ఓకే. రెడీ, యాక్షన్. భాను, అమ్మో, భాను, అమ్మో, ఐ లవ్ యూ భాను,
ఏంటది? మీరే కదండి సార్ భయంగా చెప్పమన్నారు. భయంగా చెప్పంటే అదే. అది కాదయ్యా, నువ్వు నీ ప్రేమను అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేస్తున్నావు ఫస్ట్ టైం. అవును సార్. అందుకని నువ్వు చెప్పేదాన్ని కొంచెం ఆనందంగా కనిపించాలి, అమ్మాయికి ఫీల్ అవ్వాలి. ఓకే ఓకే ఓకే. అర్థమైందా? ఓకే. క్యాచ్ చేసావా? అవునవును. రెడీ కదా? ఓకే సార్. రెడీ, యాక్షన్. బాను ఐ లవ్ యూ బాను. మీరే కదా ఆనగా చెప్పమన్నారు. ఆనంది చెల్జారా అని వచ్చిందా నీకు? అమ్మాయి దడుచుకొని పారిపోద్ది. ఏంటా అది? అందుకే ఇప్పుడు నేను తిడతాను కదా, నువ్వు చెప్పేదానిలో కొంచెం భయంగా కొంచెం ఆనందం కనిపించాలి. ఓకే అంటే అమ్మాయి నీ ప్రేమను ఫీల్ అయిపోవాలి. ఓకే ఓకే. ఓకే రెడీయా? ఓకే రెడీ రెడీ, టేక్ ఓకే కదా? ఫైనల్ టేక్ కదా? ఓకే. రెడీ, యాక్షన్. బాను ఐ లవ్ యూ బాను. అమ్మో ఇప్పుడు నీకు సీన్ అర్థం కాలేదురా. డైలాగ్ లో డెప్త్ ఉండాలి. డెట్టా సార్? డెప్త్ కాదు, డెప్త్ అంటే చచ్చిపోవడం, అది కాదు. డెప్త్, డెప్త్ అంటే లోతు. ఇదిగో డైలాగ్ అంటే నాభి నుంచి రావాలి. ఓకే. ఇక్కడి నుంచి వస్తే డైలాగ్ నాభి నుంచి వస్తే అది చూసే జనాల హృదయాల్లోకి వెళ్ళి జనాలు పులకరించిపోతారు. ఓకే. డైలాగ్ లో డెప్త్ ఉండాలి. Depth. డెప్త్ కాదు, డెప్త్. నాభి నుంచి రావాలి. ఓకే. రెడీయా? ఓకే. రెడీ, యాక్షన్. ఏంటది హనుమంతుడు పోజ్ పెట్టావు? మీరే కదండి సార్ డెప్త్ లో ఇష్టమన్నారు. డెప్త్ లో అయితే పేగులు పెట్టి స్మెల్ వేసుకుంటావా? చూసే జనాలు కూడా పారిపోతారు. ఏంటి అది సిచ్యుయేషన్? నీకు సీరియస్ అసలు లేదు. సార్ సార్ ఫస్ట్ సినిమా కదా సార్. ఫస్ట్ సినిమా అయితే తప్పులు చేస్తావు నువ్వు. ఈసారి సీరియస్ చేస్తావా? చేస్తాను సార్. చేస్తావా? చేస్తాను సార్. రెడీయా? రెడీ, యాక్షన్. భాను ఐ లవ్ యూ భాను. అయ్యో సార్ అయ్యో అయ్యో అయ్యో. నీ బండబడా అమ్మా. ఏంట్రా అది? మీరే కదండి సార్ సీరియస్ గా చెప్పమన్నారు. సీరియస్ చెప్పమంటే ఆర్నారాయణ మూర్తి గారు లాగా భాను ఐ లవ్ యూ భాను అంటావా? నాయనా నువ్వెవరో హైబ్రిడ్ హీరో లాగా ఉన్నావు. నిన్ను ట్యాకిల్ చేయడం నా వల్ల సార్ 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 థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎంజాయ్ చేశారా? ఓ థ్యాంక్ యూ. గుడ్. అందరూ హైలీ టాలెంట్. ఇంకా ప్రియాంక టాలెంట్ చూడాలి మనం. యా. మరేంటి, పాట పాడతావా, డాన్స్ చేస్తావా? ఫైనల్ టచ్ శ్రవంతిలో ఒక డైలాగ్ చెప్తాను. చెప్తావా? చెప్పు. నా కోసం ఒక అక్కని కొడుతూ ఉంటారు. ఒక ఆవిడ నన్ను నవ్వమని ఆమెను కొడతారనమాట. తన అక్కని చూసి బాధపడుతూ ఈవిడిని చూసి నవ్వేది చేస్తాను. ఆంటీ కొట్టద్దు ఆంటీ, ప్లీజ్ ఆంటీ. నేను నవ్వుతానంటీ, నేను నవ్వుతాను. అక్కని కొట్టద్దు ఆంటీ, ప్లీజ్. నేను నవ్వుతాను. నేను నవ్వుతున్నానండి, కొట్టద్దండి, కొట్టద్దండి. ఐదో రౌండ్, లాస్ట్ రౌండ్, బోనస్ రౌండ్, బజర్ రౌండ్. కొడితే కొట్టాలిరా దీని పేరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ నలుగురికి ఒకటే. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళే ఆన్సర్ చేయాలి. నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 20,000 పక్క వాళ్ళ నుంచి కొట్టేయచ్చు. నువ్వు బజర్ నొక్కి తప్పు ఆన్సర్ చెప్తే 20,000 నీ దగ్గర నుంచి నేను కొట్టేయచ్చు. రౌండ్ నెంబర్ 5, కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1, అర్జునుడు వివాహమాడిన నాగ కన్య ఎవరు? టైమ్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 2, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో స్త్రీ దేవత ఎవరు? సుహాస్. జ్ఞాన ప్రసూనాదేవి. జ్ఞాన ప్రసూనాదేవి. I'll give it to you. Right answer. జ్ఞాన ప్రసూనాంబ. ఓకే, దేవి అన్నావు కాబట్టి 20,000 కొట్టేశావు. ఎవరి దగ్గర నుంచి కొడుతున్నావు? హైయెస్ట్ ఏమో సామ్రాట్,
క్లోజ్లీ ఫాలోడ్ బై ప్రియాంక. స్టార్లింగ్ ప్లీజ్ విలన్ నువ్వు అల్టిమేట్లీ హీరోయిన్ కల్ పడకూడదు, ఫస్ట్ హీరోయిన్ కల్ పడాలి. ఫస్ట్ No. యాక్చువల్లీ హీరోయిన్ కిడ్నాప్ చేసి ఫస్ట్ డబ్బులు తీసుకో. నాకు హీరో బాగా నచ్చాడు సినిమాలో, బాగా యాక్ట్ చేశాడు. విలన్ హీరో దగ్గర తీసుకుంటాడు. యా అబ్సల్యూట్లీ. ఇద్దరికి పడదు. నువ్వే కమిట్ అయిపోయావు విలన్ 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 అని. అదే అందుకే నన్ను ఒక మంచి హీరోని మంచి విలన్ చేస్తాడు. సో నచ్చలేదు నాకు. సో 20,000 సామ్రాట్ నీ అకౌంట్ లో నుంచి సుహాస్ అకౌంట్ లోకి 82,500 అండ్ సామ్రాట్ 49,500. క్వశ్చన్ నెంబర్ 3. ఇంకా ఛాన్స్ ఉంది ప్రియాంక, నీకు ఛాన్స్ ఉంది. సామ్రాట్ మళ్ళీ నువ్వు లాక్కోవచ్చు బ్యాక్. సంగీత దర్శకుడు మికీ జే మేయర్ తొలి సినిమా ఏది? సామ్రాట్ 10th క్లాస్. రాంగ్ ఆన్సర్. పోతే పోనీ. ఓకే. మికీ జే మేయర్. పోతే పోతే పోనీనా? పోతే పోయిందన్న. పోతే పోయింది. అయితే 10th క్లాస్ అనుకున్నాను. 20,000. సో సామ్రాట్ నీ అకౌంట్ లో ఇప్పుడు 29,500. క్వశ్చన్ నెంబర్ 4. సుహాస్ అండ్ ప్రియాంక. ప్రియాంక ఒకటి చెప్తే చాలు నువ్వు. తిన్న ఆహారం జీర్ణం కావడం కోసం రాళ్లను తినే జీవి ఏది? ఎవరికి తెలీదా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 5, ద లాస్ట్ వన్. కరెక్ట్గా చెప్పండి. దిస్ కెన్ డిసైడ్ ద విన్నర్. ప్రియాంక చెప్తే ప్రియాంక విన్నర్, సుహాస్ చెప్పిన సుహాస్ విన్నర్. సామ్రాట్ సూరజ్ చెప్పి సుహాస్ దగ్గర 20,000 లాక్కుంటే ప్రియాంక కెన్ బి ద విన్నర్. క్వశ్చన్ నెంబర్ 5. డొనాల్డ్ డక్ తండ్రి పేరేమిటి? హే బ్యాక్మోర్ డక్. బ్యాక్ బ్యాక్మోర్ డక్. క్వాక్మోర్ డక్. బ్యాక్మోర్ డక్. రైట్. సో 82,500 20,000 కొట్టేసి ఎవరి దగ్గర నుంచి? హీరోయిన్ గారి దగ్గర. అన్నయ్య ఇది సీక్వెల్ నెక్స్ట్ మూవీ ఉంది అన్నయ్య, నేను విలన్ మళ్ళీ కొడతాను అన్నయ్య. సీక్వెల్ అన్నమాట. నా ఫీల్ ఏంటంటే ప్రొడ్యూసర్ టోటల్ గా దివాలా ఎత్తేస్తారా ఉంటుంది. సో ప్రొడ్యూసర్ గారు ఇప్పుడే ఏడ్చే పొజిషన్ లో ఉన్నారు. 16,800 ఉంది, అది కొట్టేసామనుకో మైనస్కి వెళ్ళిపోతాడు ఆయన. -4,000. ఏది చేసినా కంప్లీట్ గా చేయాలంటారు అంతే కదా. ఐ విల్ టేక్ ఫ్రమ్ హీరోయిన్. ప్రొడ్యూసర్ మీద కొంచెం ఏదో కనికరం చూపించావు. నెక్స్ట్ ఎంతైనా ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఫిల్మ్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఫిల్మ్ ఇవ్వాలి. మళ్ళీ ఎవరు? ప్రియాంక 20,000. ఓకే గుడ్. సో ఫైనల్ గా సూరజ్ 16,800, సామ్రాట్ 29,500, ప్రియాంక 49,400. సో హీరోయిన్ ప్రొడ్యూసర్ ది అల్టిమేట్ విన్నర్. నిజంగానే ఇదేదో యాంటీ క్లైమాక్స్ ట్విస్ట్. విలన్ ఇస్ ద విన్నర్ 1,02,500. ఎంజాయ్ చేశారా? తప్పకుండా ఎంజాయ్ చేసే ఉంటారు, ఎందుకంటే అదర కొట్టారు నలుగురు ఫుల్ జోష్తో ఎనర్జీతో. ఎస్ రియల్లీ యూ రాక్డ్ ఇట్. థ్యాంక్ యూ. యూ రాక్డ్ ఇట్. కిక్ ఇచ్చిందా? ఒకసారి మనందరం కలిసి వివల్ హ్యాపీగా పడుకోండి. శుభరాత్రి. గుడ్ నైట్. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్.
Why do you worry about the color of మన your skin when you know your blood is Indian? Why do you worry if you're north or south or poor or Paschim when you know you're an Indian? You're an Indian. You're an Indian. Hey! देश तो प्यारा प्यारा किसकी नजर लगी इसे ये भारत देश हमारा किसकी नजर लगी इसे ताजक की आंख का तारा किसकी नजर लगी इसे ये ताजन्नत का नजारा किसकी नजर लगी इसे ये खून बहा है अपनों का अरे देखो ना क्या हाल हुआ है सपनों का अरे सोचो ना हर माँ की छाती सिसक रही है अरे देखो ना सुहाग लुटा है बहनों का अरे सोचो ना I'm an Indian I'm an Indian कैसे भारतवासी हो भूल गए गांधी के सपने कैसे भारतवासी हो गैर हुए हैं सारे अपने कैसे भारतवासी हो नौच लिए माता के गहने कैसे भारतवासी हो ये देश में गिना ఎందెందు కాలిడినా ఎలిగెట్టి చెప్పే I'm an Indian గుండెలన్నీ కొండే చేసి కండల్లో కరెంటు నింపి తొడగట్టి చెప్పే I'm an